ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 11. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తన 134. ఆరాధించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా అని మీరు అనవచ్చు. రాత్రి వేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట. ఆవేదన చీకటిలో ప్రభువుని స్తోత్రించడం, అవును, అందులోనే దీవెన ఉంది. ఇదే విశ్వాసానికి సరైన పరీక్ష. నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం. దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే. వాతావరణం నిర్మలంగా ఉన్నవేళ, చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్నవేళ, గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్నవేళ దేవుణ్ణి పూజించడం తేలికే. చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్తుతించగలదా? రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా? ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా? గెత్సెమనే తోటలో గంట సేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా? కల్వరి దారిలో ఆయన సిలువ మోయడానికి సహాయపడగలనా? మరియా యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా? క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ధ వహించగలనా? అప్పుడే నా ఆరాధన సంపూర్ణం, నా దీవెన ఫలభరితం. ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది. ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది. ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది. చివరికి నాకు తెలిసింది, నాకు కావలసింది బహుమతి కాదు, బహుమతినిచ్చే దాత. రాత్రిలో ఆయన మందిరంలో నిలుచున్నానంటే ఆయన నేను స్వీకరించానన్నమాట. శాంతి సమాధానాలు కాదు, దేవుడే నా గమ్యం. దీవెనలు కాదు, వాటినిచ్చే దేవుడే. నడిపించే బాధ్యత ఆయనదే, నాది కాదు. ఏవి ఎదురైనా, ఏ దారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం. గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ. నా విన్నపాలను అంగీకరించి నడిపించాడాయనే కడదాకా. చీకటి దారైనా, భారమైన, దూరమైన, చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేను ఎలా చేరగలనో నేర్పాడు. ఆ దారి ఇరుకైన తిన్నని దారి. ఆయన అడిగిన దారిని కాదనలేను, ఆయన చెంతకు చేరక ఉండలేను. అనుదినం నా ప్రభువుకి ఘనత, ఆ ఘనతలోనే నా జీవన ఫలం. ప్రైజ్ ద లార్డ్.